చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ బాలాపూర్ గణేష్ మాత్రం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టు మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ అలానే సంతోష్ వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటారు, తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. మరి కలుస్తా, మరి కొత్త కొత్త వీడియోస్ అని మీ ముందుకు వస్తాను. మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకారు దగ్గరికి అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బాలాపూర్ గణేష్ అయితే తయారు చేస్తారు కదా. ఇది వచ్చేసి మన ధూల్పేటలో. చూద్దాం ఇక లోపల పోయి ఏమేమో ఎంతవరకు వచ్చింది, ఎందు వరకు అప్డేట్ ఇస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక లోపల పోయి ఇదే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మన 2026లో బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ సింహాసనం చూసింది కదా, చిన్న సింహాసనం అయితే పెట్టడం జరిగింది ఇందులో. అండ్ అలానే మంచిగా చక్రం ముక్కలు వేసుకొని అయితే గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూడండి, భారీ బొజ్జగనపయ్య. ఇది మన తొండం కూడా ఇట్లా రౌండ్గా అయితే మాత్రం తిరిగి అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా వర్క్ అనేది ఓన్లీ ఫినిషింగ్ వర్క్ ఒకటే, ఫేస్ వర్క్ కావడం జరుగుతుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆశీర్వాదం చేయి, ఈ ఆశీర్వాదం చేతిని చూసుకున్నట్టయితే ఇక్కడ ఓం, దాంట్లో చూడండి ఓము, శివలింగం అండ్ త్రిశూలం అయితే ఉండడం జరిగింది. రౌండ్గా సూర్యప్రభావాలు అయితే ఉండడం జరిగింది. ఆశీర్వాదం చేయకూడదు, అంత మంచి నీట్గా అయితే ఫినిషింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. ఇంకా పేపర్ వర్క్ అయితే ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. అలానే ఇక్కడ చూద్దాము. ఇక్కడ గణేశుడు చూసినట్టయితే గణేశునికి రైట్ సైడ్న మూషికుడు, చూడండి మూషికుని పైన ఎలిఫెంట్. ఇక్కడ చూడండి ఎంత త్రిశూలం అయితే ఉండడం జరిగింది. చూడండి ఇటు సైడ్న చూపిస్తాను మీకు. అండ్ అలానే చేతికి కూడా కడాయిలు చాలా బాగా వచ్చేసినాయి చూడండి, చాలా భారీగా కడాయిలు. అండ్ అలానే చూడండి భారీగా బొజ్జగనపయ్యకు ఆభరణాలు కూడా అయితే మాత్రం భారీగా అయితే రావడం జరిగింది. అండ్ పంచ, ఇది చూసింది కదా, పంచకు బార్డరింగ్ కూడా ఎంత భారీగా ఉన్నది చూడండి. అండ్ అలానే గణేశునికి లడ్డు చెయ్యి, వర్క్ నడుస్తుంది కదా కాబట్టి వాళ్ళైతే ఇవన్నీ పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంత భారీగా బొజ్జగనపయ్య ఉన్నదో అంతే భారీగా మాత్రం మనకు ఆభరణాలు అయితే రావడం జరిగింది. చూసినట్టయితే ఫేస్లో చూసుకోవచ్చు, ఈ ఫేస్కి బొట్టు చూడండి, అడ్డబొట్టు అండ్ త్రిశూలం, ఓం, చెవులలో కూడా మంచి డిజైనింగ్ వర్క్. ఇక్కడ పైన వచ్చేసిందంటే మనకు గణేశుడు కిరీటం గిట్లా ఉంటుంది, ఇంకా కిరీటం గిట్లా వస్తుంది. ఇంకా పైన రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న చూసుకున్నట్టయితే మహాదేవుడు అండ్ పార్వతీ మాత అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసింది కదా, అది ఏంటంటే వీళ్ళు విగ్రహం పట్టుకోబెట్టప్పుడు అయితే మాత్రం వాళ్ళు ఇస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు ఒక చేతిలో పారస్, చూసింది కదా, ఒక చేతిలో మాత్రం పారస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ పారస్ కూడా ఎంత పెద్ద ఉన్నదంటే అంత చాలా బాగా పెద్ద ఉన్నది. అండ్ అలానే ఎలిఫెంట్ ఫేస్ కూడా అయితే కనబడడం జరుగుతుంది. అటు సైడ్ కూడా మూషికుడు, రెండు సైడ్న గణేశునికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న చూసుకుంటే మూషికులు అయితే ఉండడం జరిగింది. చూడండి చూసింది కదా, ఎంత బాగా బ్రహ్మాండంగా ఉన్నది విగ్రహం అయితే మాత్రం చాలా చాలా బాగున్నది. చాలా ఇంకా ఐ పెయింటింగ్ కాకముందుకే ఐస్లలో మంచి గ్లోయింగ్ చూడండి, ఆ హెయిర్స్ కూడా ఎంత మంచిగా వీళ్ళైతే తీయడం జరిగింది. ఇట్లా ఫస్ట్గా అయితే మాత్రం ఈ గణేశునికి ప్రిపేర్ చేయాలంటే మాత్రం ఇది విధంగా అయితే మాత్రం ఇక్కడ డై అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మన గణేశునికి బాలాపూర్ గణేశునిది ఫ్రంట్ సైడ్ డై, ఇది మినీ బాలాపూర్ది. ఇక్కడ చూస్తుంది కదా, ఇది వచ్చేసి మన పెద్ద బాలాపూర్ గణేష్ది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది తొండం, ఇది ఇక్కడ జాయింటింగ్ వర్క్ అయితే కాలేదు. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్గా వీళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే మాత్రం డై అయితే చేస్తారు. చూసింది కదా, ఇదంతా డై, ఇదంతా ఈ విధంగా అయితే మాత్రం డై అయితే చేస్తారు వీళ్ళు. చేసిన దాని తర్వాత ఇది వచ్చేసి మన పిఓపి గిట్లా పెట్టి పీసు ఉంటాయి కదా, పీస్ గిట్లా పెట్టి అయితే మాత్రం వీళ్ళైతే చేస్తారు. ఇక్కడ డై చేసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క కాడ చూడండి ఇట్లా జాయింటింగ్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు మనకి మూషికుని చూసినాం కదా, ఈ మూషికుని చూసినప్పుడు ఏంటంటే ఈ విధంగా మాత్రం ప్రతి ఒక్క కాడ మాత్రం బోల్ట్లు పెట్టి వీళ్ళు ఈ డైని అయితే తీస్తారు. చూసింది కదా, ఈ డై మొత్తం తీసినాక దాంట్లో పిఓపి అదంతా పెట్టిన తర్వాత ఈ నట్స్ అనేది వాళ్ళు ఇప్పడం జరుగుతుంది. ఇప్పిన దాని తర్వాత మనకు విగ్రహం అనేది ఇట్లా అనేది కనబడడం జరుగుతుంది. చూడండి చూసింది కదా, మీకు ఒకసారి అయితే మాత్రం మీకు డై కూడా చూపిస్తానా. చూడండి మొత్తం చూసింది కదా, మొత్తం జాయింటింగ్ వర్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే భారీ బొజ్జగనపయ్య కదా, దానికోసం మాత్రం డై కూడా అంత భారీగా అయితే ఉండడం జరిగింది. చూడండి ఇది వచ్చేసి మన
గణేశునికి పారస్ పెట్టింది చూసిందా, ఆ పారస్ది డై ఇది. అండ్ అలానే ఇది చేతులు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మన అది పారస్ పట్టుకున్న చెయ్యి ఇది, దాన్ని కూడా డై చూపించాను మీకు. అండ్ అలానే ఇక్కడ చూసుకొచ్చున్నట్టయితే ఇంకా కిరీటం ఇట్లా ఉంటాయి కదా, అది చూడండి, చూసింది కదా ఈ డై. చూద్దాం ఇంకా మినీ బాలాపూర్ గణేష్ కూడా చూద్దాము. ఇవ్వండి, ఇక్కడైతే మాత్రం చాలా క్లియర్గా అయితే మాత్రం మీకైతే ఒకసారి బాలాపూర్ గణేష్ అయితే చూపెట్టడం జరుగుతుంది చూడండి. అది చాలా ఫాస్ట్గా కూడా బుకింగ్స్ అయితే అయిపోతున్నాయి. అండ్ అలానే ఈ బొజ్జ కాడ కూడా చూసుకున్నట్టయితే షేడింగ్ వర్క్ అంటే చూడండి, చెస్ట్ కాడ కానివ్వండి, బొజ్జ కాడ ఇంత భారీగా నిండుగా బొజ్జ అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా, ఈ విధంగా అయితే మాత్రం అన్న వాళ్ళైతే విగ్రహాలు అయితే ఇంకా రెడీ చేస్తున్నారు. ఇంకా ఏంటంటే ఇంకా కొన్ని చాలా విగ్రహాలకు మాత్రం ఇంకా ఫినిషింగ్ వర్క్ ఇట్లా అయితే ఏం కాలేదు. ఇప్పుడే ప్రజెంట్గా అయితే మాత్రం డైలాలకి అయితే తీస్తాను నేను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ మినీ బాలాపూర్ విగ్రహాలకి ఏంటంటే ఇట్లా బయటకి అయితే పెట్టడం జరిగింది. వర్షం పడుతుంది కదా, దానికోసం వీళ్ళు అన్న వాళ్ళు అయితే కవర్ అయితే తీసి పెట్టిండ్రు. మిత్రులారా, నేను మీ సంతోష్. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన లక్ష్మీనారాయణ మూర్తి కళాకారు దగ్గరికి అయితే రావడం జరిగింది. వచ్చేసి మన గూల్పేటలో మన గూల్పేటలో ఏంటంటే ఇక్కడ లక్ష్మీనారాయణ కళాకారులో బాలాపూర్ గణేష్ తయారు కావడం జరుగుతుంది. దాన్ని అప్డేట్ అయితే ఇద్దామని వచ్చా, ఓకేనా. అండ్ నా వీడియో స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా అయితే మాత్రం చూడండి, ఓకేనా.